4.5 లక్షలు తెచ్చింటే ఒక 6 లక్షలు అమ్ముకుంటే 2 నెలలు మేపుతుంది. రిటర్న్ రావాలని ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీ యొక్క ఐడియా ప్రకారంగా? ఎప్పుడు కట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన. ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది అన్నది, ఇట్లా ఫార్మింగ్ ఇట్లా స్టార్ట్ చేయాలి వాళ్ళకి ఏం చెప్తారు? మీ యొక్క ఇప్పుడు నార్మల్ బయట ఇప్పుడు ఒక స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి బయట చిన్న బేబీస్ తెచ్చుకుంటే ఎన్ని రూపాయలు అవుతుంది? గడ్డి ఏ విధంగా ఇస్తున్నారు? ఏ రకమైన గడ్డీలు యూజ్ ఏంది? బయట అమ్ముతారా ఏమైనా? ఇది కౌడంగ్ ఇవి ఎరువా? ఎరువు మళ్ళీ ఇది సంవత్సరానికి ఎన్ని బేబీస్? బ్యాంక్ లో ఆల్రెడీ అడిగితే వాళ్ళు అమాట చెప్పిరే. ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఇవి కూడా అంతా మీరు డ్రమ్ కట్ చేసుకొని ఒక్కొక్కటి కటింగ్ చేసుకొని వెల్డింగ్ చేయించుకొని. ఓకే, ఇది ఎందుకండి? అందరికీ నమస్కారము. ఇప్పుడు మన దగ్గర ఒక మంచి డిఫరెంట్ వెరైటీలో ఫార్మింగ్ చేసే ఒక రైతు ఉన్నారు, జి రవీంద్ర రెడ్డి సార్. ఇది ఏ ప్లేస్ పేరు ఏంటి? ప్లేసా సౌట సముద్రం దగ్గర ఊరు ముందర. అంటే ఇది ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది? మదనపల్లి. ఓకే, సో ఇప్పుడు మనం మదనపల్లి డిస్ట్రిక్ట్ లో ఉన్నాము, సౌట సముద్రం. ఓకే, సో మీకు ఏమేమి ఫార్మింగ్ ఉందండి? గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఇట్లా మిక్స్డ్ ఫార్మింగ్ అన్ని రకాలు. ఇంకా ఎన్ని ఎకర్స్ లో చేస్తున్నారు మీరు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. సో ఇవన్నీ ఇక్కడ దగ్గరనా ఇంకా దూరమేనా? దగ్గర. అంత దగ్గర. సో ఈ 3 ఎకరాలు ఎక్కువ ఏం పండిస్తున్నారు మీరు? ఎక్కువ టమాటా, వంకాయ, ఆవులు గిడ్డి, గొర్రెలకు మేత, దానిలో చూసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు వెనకాల అన్ని ఆవులు ఉన్నది, మళ్ళా పైన అయితే గొర్రెలు. పైన గొర్రెలు. ఏం గొర్రెలు అండి అవి? నెల్లూరు గొర్రెలు. సో ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు. ఆవులు ఇట్లా నార్మల్ ఇట్లా మంచి రేట్ ఉందా మిల్క్? ఉండదు 50 రూపాయలు. ఇక్కడ దగ్గర లోకల్ ఇస్తారు లేదా బయట ఇస్తారు? ఇక్కడ లోకలే. గొర్రెల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైనా మీరు ఉండేది? ఇక్కడే. సో కింద ఈ షెడ్ కింద వాళ్ళ ఇల్లు, అలాగే పైన షెడ్ కట్టారు. ఎందుకంటే సెక్యూరిటీ కెమెరా అవసరం లేదు, కెమెరా అవసరం, కెమెరా కూడా ఉంది. ఎట్లయినా మీరు ఉన్నారు కాబట్టి ఏసీసీ కెమెరా కూడా అవసరం లేదు. సో ఈ షెడ్ మొత్తం మీకు ఎప్పుడు కట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? 9 లక్షలు అయింది. 9 లక్షలు సంవత్సరం. ఏమైనా సబ్సిడీ కానీ? సొంతంగా ఓన్ ఫర్ గవర్నమెంట్ కానీ ఏం సపోర్ట్? గవర్నమెంట్ లో సొంతంగా ఓన్గా. ఏమైనా అప్లై చేశారా గవర్నమెంట్? చేయలే. ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కూడా ఏం అప్లై చేయలేదు. సొంతంగా ఓన్గా అనుకున్నాము, సెట్ చేసుకున్నాం మా ఐడియాతో. ఇప్పుడు ఈ షెడ్ కి 9 లక్షలు అన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ముందు కట్టారు మీరు ఇది? ఈ సంవత్సరం అయితే అంతే. 1 ఇయర్. కట్ట మార్చి మళ్ళీ వెళ్ళి చూద్దామా? ఓకే, సో ఇవన్నీ మీరే ఓన్ గానా లేదా ఎట్లా? బయట తెప్పించుకొని చేయించుకున్నాం కూలి వాళ్ళతో. మొత్తం ఒక స్లోప్ లో పెట్టేశారు. ఫస్ట్ మీరే వెళ్ళండి. పెట్టినాము, ఎక్కే బాగా అవకాశం ఉంటుంది. అవును, స్లోప్ ఉంది కాబట్టి ఎక్కుతాయి. ఓకే. సో ఇప్పుడు మీరు స్లోప్ పెట్టినందుకు ఎక్కడానికి దిగడానికి ఈజీగా ఉంది. ఓకే, ఇది ఎందుకండి? ఇది గడ్డి లాక్కుంటే కింద మొయ్యి లేకపోతే ఇది గడ్డి ఇట్లా లాక్కుంటే సంచి లాక్కొని ఇట్లా బరువు మోసే పని లేక. సో ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు, ఇక్కడ ఇట్లా కట్టాలి? అంత ఐడియా అని మేము బయట మేపుతారు, జబ్బులు వస్తున్నాయి. దానివల్ల ఈడ పెట్టుకుంటే మనం బయట తిరగలేము, ఎండలకు ఎక్కువ జబ్బులు వస్తాయి. దానివల్ల అని చెప్పి ఈడ పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. డిమార్క్ కింద పెట్టినాం, ఆడ సెట్ చేసినాం, చేయాల తెచ్చినా మదనపల్లి చూపియండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, పెద్ద డోరు అన్ని వెల్డింగ్ చేసి పెట్టారు. అన్ని వెల్డింగ్, అన్ని పెయింట్లు కొట్టాలి. ఓకే, సో ఇవన్నీ ఎట్లా? ఇవన్నీ బాక్సులు సెట్ చేసుకొని పిల్లలు ఒకదానికొకటి టచ్ కాకుండా ఎక్కువ ఎందుకు సెట్ చేశారు మీరు? బాక్సులు సెట్ చేసినామంటే పిల్లలు కొన్ని పెద్ద పొట్యాలు వేస్తాం గొర్రెలు లేనప్పుడు, అప్పుడు పెద్దవి అయినప్పుడు పొడుచుకుంటాయి. పొడుచుకున్నప్పుడు దెబ్బ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి. అందుకని ఒక 10, 20 అట్లా వేసుకుంటే పిల్ల గొర్రెలు ఈనింటాయి. ఒకవేళ పెద్ద గొర్రెలు ఇవి తాపుకోకుండా దానికి తన్నుకుంటాయి. వేరే దాంట్లో పోతే తాపుకోకదా. దానివల్ల కూడా ఇప్పుడు బాక్స్ ఈ పిల్లలు ఎంతాయి ఒకటి దాని పిల్లలు లేకపోతే తాపుకోకుండా ఉంటాయి, కలుసుకోకుండా. అదే బాక్స్ లేకైతే అవే దాని బిడ్డ దాన్ని ఆడే సేఫ్టీగా ఉంటాయి, చూసుకుంటాయి. మళ్ళీ వేరే దాన్ని కనుక్కోకదా, తాపుకోకుండా ఉంటాయి కొన్ని. అట్లా ఇప్పుడు పిల్ల తల్లి ఇప్పుడు అట్లా పిల్ల తండ్రి కాబట్టి దానికి ఇప్పుడు ఇవి పెద్ద ఉండయ్యా, ఇవి తాపుకోకుండా దీంట్లో తోలేస్తాం 10-15, మళ్ళీ పొడుచుకోకుండా సపరేట్గా ఉంటాయి. అట్లా ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి అన్న? 80 జీవాలు ఉన్నాయి. 80. ఇప్పుడు నార్మల్ బయట ఇప్పుడు ఒక స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి బయట చిన్న బేబీస్ తెచ్చుకుంటే ఎన్ని రూపాయలు అవుతుంది? అయితే నా పిల్లలు బట్టి ఒక పిల్ల తేవాలంటే కనీసం అంటే ఒక 5,000, 10,000 కూడా పెట్టాలన్నా. 5,000, 10,000 మంచి ఫీడ్ అయితే 10,000 కూడా పెట్టాలి. ఓకే. అది పెరిగి పెద్ద ఒక మెచ్యూరిటీ పీరియడ్ అంటే బయట అమ్మే తగిలిన దానికి 15,000, 20,000 కూడా అమ్ముకోవచ్చు. ఎన్ని నెలలు పడుతుంది? మంచిగా పడుతుంది నా ఒక 4-5 నెలలు పడుతుంది. 4-5 నెలలు.
మళ్ళీ ఇది సంవత్సరానికి ఎన్ని బేబీస్ ఇస్తుంది? ఎన్ని వస్తాయంటే ఇవి సంవత్సరానికి ఒక ఈత ఇంతాయి, ఒక ఈత అనేది. ఇవి మనం మళ్ళీ కావాల మనకు రేటుకి వచ్చా అమ్మేస్తామా, మళ్ళీ కట్ట బయట తిప్పుతారా ఇవి? బయట మళ్ళీ ఇస్తామన్నా. ఓకే ఓకే. బయట తిప్పచ్చు, ఇట్లా ఏడా పెట్టుకోవచ్చు. బయట నార్మల్ ఏ టైంకి వెళ్తారు? 12కి వెళ్ళబడుతున్నాం. 12కి పోతాం మేము. ఇప్పుడు చలికాలం అని, ఎండాకాలం అయితే 9కి 8:30కి ఇప్పేస్తాం. అట్లా పోయి బయట మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడ తోలేస్తాం. మళ్ళీ 1 గంటకు మధ్యలో తోలుకొచ్చి గడ్డి వేసుకుంటాం, మళ్ళీ ఇప్పం. గడ్డి ఏ విధంగా ఇస్తున్నారు? ఏ రకమైన గడ్డీలు? మొక్కజొన్న వేస్తాము. ఆ ఎడ్లు కసుని ఆడ ఒకటి ఉంది, ముసిగిడ్డి ఉంది, జొన్న సప్పు ఉంది, మొక్కజొన్న సప్పు ఉంది. ఫీడ్ వేస్తాం, మొక్కజొన్న వేస్తా, తౌడు వేస్తా, ఆవులకి వేసే పశువులు ఆ ఎరువు అంతా వేస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ దీని వల్ల ఏం బెనిఫిట్ చెప్పండి? దీని వల్ల అంటే పింటికి గంధర్వం నిలబడదునా. ఇది అనేది ఏమైతుందంటే వాటర్ పట్టేసి కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఓకే ఓకే. ఇది ఇప్పుడు వాటర్ పట్టేస్తే మళ్ళీ మీరు కింద నుంచి కింద ఇది ట్రేలు ఎత్తేస్తాను. మళ్ళీ తీసేసినామంటే అట్లా కిందికి సైడ్ పెట్టేస్తే లాక్కుండేయచ్చు. ఇది వచ్చేస్తుంది కింద మళ్ళీ సపోర్ట్. ఇవి కూడా అంతా మీరు డ్రమ్ కట్ చేసుకొని కట్ చేసుకొని ఒక్కొక్కటి కటింగ్ చేసుకొని వెల్డింగ్ చేయించుకొని షెడ్ చేయించుకుని వాటర్ పట్టేకి కసు వేసుకుని. ఇవన్నీ మీ ఐడియానేనా? ఐడియా. ఓకే, బాగుంది. ఎట్లయినా బయట నార్మల్ డ్రమ్ అని కొనుక్కోకుండా జస్ట్ సొంతంగా తెచ్చుకొని అన్ని ఓన్గా అన్ని చేయించుకున్నాం ఈడ. సెల్లో యూట్యూబ్ లో చూసుకుంటా షెడ్ చేసుకుంటా. ఇవి కూడా యూట్యూబ్ లో తెచ్చుకోండి, బెంగళూరువి. సో ఇప్పుడు ఇవి బెంగళూరు ఇవి వేయడం వల్ల మీరు ఏమైనా వాటర్ కొడితే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది. మనం నూకే పని. వీటి యూజ్ బయట అమ్ముతారా ఏమైనా? ఇది ఇవి ఎరువు మా సొంతానికి ఉంటాం, అమ్ముకుంటాం. 3,500 లోడ్ అమ్మాలంటే. ఎంత? 3,500. 3,500. ఓకే ఓకే. అమ్మితే మనం సొంతంగా టన్నా ఎంత క్వింటలా లోడ్ వస్తుంది? ట్రాక్టర్ లోడ్. ఒక ట్రాక్టర్ కి 3,500. 3,500. ఓకే ఓకే. సో మీరు కమెంట్ చేయండి ఒక ట్రాక్టర్కి ఎంత ఉన్నా కూడా. అలాగే మీరు చెప్పండి మీ యొక్క ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇవి? సంవత్సరం నుంచి చేస్తున్నాం. అది గొర్రెలు ఆవులు అయితే 15 లీటర్ ఉండే. 15. ఇప్పుడు ఈ సంవత్సరాల్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా ఉంది? ఓకేనా లేదంటే ఎట్లా? బాగా బెనిఫిట్ ఏముంది. మేపుకుంటే ముందు 4.5 లక్షలు తెచ్చింటే ఒక 6 లక్షలు అమ్ముకుంటే 2 నెలలు మేపుతుమే వచ్చా. దానికి ఖర్చు అట్లా దానాలు. ప్రాబ్లమ్స్ ఏమేమి అన్నది? ప్రాబ్లమ్స్ ఏమేమి ఉందన్న గొర్రెలకు ఒక తూరి గాలికుంటి వ్యాధి వస్తుంది, బబ్బల వ్యాధి వస్తుంది. అట్లా వల్ల దానివల్ల బయట బాగపోతే ఈడైతే ఏంటివి రావు. డిమార్క్ చేయించుకోవాలి. వస్తానే గొర్రెలు కింద దింపుకొని 2-3 రోజులు డిమార్క్ చేయించుకోవాలా. మీరు ఒక్కరేనా ఫార్మింగ్ చేసేది? మా భార్య. మీరిద్దరే? మేమిద్దరం. ఓకే. ఏం పేరండి? జీ రావణమ్మ. ఓకే, మీరిద్దరే చూసుకునేది. మళ్ళీ టమాటా అవన్నీ ఎట్లా? టమాటా పెడతాము, కూలోళ్ళు డ్రైవర్లు వస్తారు, చేస్తుంటారు, పోతూ ఉంటారు వాళ్ళు. అవి ఎట్లుంది? బాగానే ఉందా టమాటా ఫార్మింగ్? అవి ఒక తూరు వస్తుంది, ఒక తూరు పోతుంది, దాని మాట చెప్పలేము. ఇప్పుడు మీరు అందుకేనా అన్ని అవన్నీ రొంత లాస్ అవుతాడు. దానివల్ల దీని మీద ఏదో 10 రూపాయలు ఏదో అటు ఇటు ఏదో ఇది పోయినా అది పోయినా కవర్ చేస్తుంది అని. ఓకే ఓకే. ఇప్పుడు నార్మల్ ఇది మటన్ పర్పసే కదా? మటన్ కు. ఎప్పుడు మీకు సీజన్ ఎక్కువ? ఇప్పుడు జనాలు ఎంక్వైరీ కానీ ఎప్పుడు జనాలు వస్తా ఉంటుంది. బక్రీద్కి ఎక్కువ, రంజాను ఇట్లా పండుగలు, ఉగాదులు, జాతరలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. మటన్ తో పోలిస్తే దీనికి రేట్ ఎక్కువనా రేట్ తక్కువనా? దీనికి రేట్ ఎక్కువేనా మటన్. అది మేకలు ఎక్కువనా గొర్రెలు ఎక్కువ? గొర్రెలే ఎక్కువ రేటు పోతున్నా. అవునా? మేకలు కొంతమంది తింటారు, కొంతమంది తింటారు. ఇదైతే ప్రతి ఒక్కరు అంటే మీట్ ఎక్కువ ఉంటుంది దీనికి. అట్లే ఇది ఎక్కువ తింటారు, అవి తక్కువ తింటారు. కొంత ఎక్కువ ముస్లిమ్స్ అయితే అవి తింటారు, ఇవి రైతులు పాడు సన్న ఇవి తింటారు. ఇప్పుడు నార్మల్ ఇట్లా మార్కెట్ చూసినట్లు ఇది ఎక్కడ తీసుకెళ్తారు మీరు? ఇది అంగళ్ళకి పోదాంనా. అంగళ్ళు కానీ ఈ కదిరి కానీ అక్కడ పోతాం. కదిరి దగ్గర ఉందా? కదిరి దగ్గర మదనపల్లి రెండు ఒకటేనా? రెండు ఒకటే. ఇప్పుడు నార్మల్ ఉంది ఇట్లా. ఓకే. ఇప్పుడు నార్మల్ ఈ యొక్క సెటప్ మీరు 9 లక్షలు ఇన్వెస్ట్ చేసింది అన్నారు కదా. ఈ 9 లక్షలు ఇన్వెస్ట్ చేసి మీ యొక్క ఈ రిటర్న్ రావాలని ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీ యొక్క ఐడియా ప్రకారంగా? ఐడియా ప్రకారం అయితే 2 ఏళ్ళు పడుతుంది. 2 years లో రిటర్న్ అవుతుంది. 2 ఏళ్ళకు నెలకు 2 నెలలకు మార్చుకుంటా ఉంటే 2 ఏళ్ళు ఈజీగా అవుతుంది. ఓకే ఓకే. ఈ 2 years బాగా కష్టపడాలి కూడా. కష్టపడాలి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే గొర్రెల ఫార్మింగ్ ఇట్లా స్టార్ట్ చేయాలి వాళ్ళకి ఏం చెప్తారు మీ యొక్క? మా అభిప్రాయం అంటే ఏముంది, చేసుకుంటే మంచిది, బాగా జబ్బులు రావు, బాగా లక్షణంగా ఫ్రీగా ఉంటుంది. మనకి ఎండలకు బాగాలేము, ఎండలు ఎక్కువ అవుతాయి. ఇట్లా నార్మల్ ఎండాకాలం బాగుంటాయి, బాగా చల్లగా ఉంటుంది వాతావరణం కూడా. ఇంకా ఫ్యాన్లు పెట్టాలా, ఫ్యాన్లు పెట్టుకోవాలా, చెట్లు పెట్టుకుంటే రోజు రోజు మీరు నేర్చుకుంటున్నారు? నేర్చుకుంటాం. ఎట్లా చేయాలా జనాలకి ఎట్లా పరిస్థితి నేర్చుకుంటాం. ఇప్పుడు మళ్ళీ దీనికి డాక్టర్స్ కానీ ఎవరైనా వస్తారు? డాక్టర్ సించాలపల్లి భాస్కర్ రెడ్డి నాయుడు వస్తుంది. ప్రైవేట్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్? ప్రైవేట్. గవర్నమెంట్ ఉన్నాడు ఆయన, మేము ప్రైవేట్ గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది చెప్పండి, ప్రైవేట్ డాక్టర్లు కానీ అంత టైం అవైలబుల్ ఉందా? వాళ్ళు ఫోన్ చేసి వస్తారా? ఫోన్ చేస్తే వచ్చేస్తారు. వస్తారు. మనకి ఏదైనా బాగలేదంటే మనకు తెలియదు, ఫోన్ చేస్తే వచ్చేసి చూసుకొని వెళ్ళిపోతారు.
ఇంకొకటి ఇప్పుడు గడ్డి కానీ ఇట్లాంటి బయట నుంచి చేస్తారా మీదే వాడుకుంటారు? మేమే చేస్తున్నాం. బయట శనగకట్టి శనక్కాయ వేడి శనగలది దక్కట్టి తెచ్చుకుంటాము, లేకపోతే మేము వేసుకుంటాము. ఇప్పుడు మీ దగ్గర 80 ఉందన్నారు కదా, ఇప్పుడు ప్రతి నెల మీ యొక్క ఖర్చు ఎంత అవుతుంది? మొత్తం ఒక టోటల్ ఒక ఎంత పెట్టుబడి మీద వస్తుంది నా టోటల్ మీద కాదు ఖర్చు మొత్తం ఎంత ఖర్చు పెడుతుంది నెలకు వచ్చి అవుతుంది నా ఒక 20,000 వస్తుంది నా. 20,000 ఓన్లీ ఫీడ్ మొక్కజొన్నలు అవి అవుతుంది. మళ్ళీ గిడ్డలు అంటే అది మామూలే, సొంతంగా వేసుకుంటాం కాబట్టి వస్తుంది ఒక 30-40,000 వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ చిన్నపిల్లలు బయటికి ఇచ్చేది ఉందా, లేదంటే ఒక పెరిగినాగానే బయటికి ఇచ్చేదా? చిన్నగా పెద్దగానాక తోలుతాము, లేకపోతే మామూలు గడ్డ వేసుకుని గడ్డి వేసుకుంటాం. లేదు బయట అమ్మడానికి వాళ్ళే వస్తారు కొంటా ఉంటారు, లేకపోతే మేము నచ్చితే మేము వేసుకొని పోతుంటాము. అట్లా ఎవరంటే వాళ్ళే. మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉందన్న? మార్కెట్లో ఏమేమి ప్రాబ్లమ్? మార్కెట్లో ఉందన్నా మంచిని బట్టి పోతా ఉంటారు అన్న. ప్రాబ్లం ఉందా? ఆడ జబ్బులు ఉంటాయి మామూలుగా, అవి తెచ్చుకోవాలా చూసుకోవాలా మనం. ఆడ చూసుకొని జబ్బులు ఉన్నాయి లేదా మనం తెచ్చుకుంటే. ఇదే ఎందుకు తెచ్చారు? ఈ బ్రీడ్ ఎందుకు తెచ్చారు? ఈ బ్రీడ్ అంటే మంచి క్వాలిటీ ఉన్నాయి, పెద్ద ఆల్తి గొర్రెలు మంచి క్వాలిటీ, రేట్లు బాగా పోతాయి. మనకు నిదానం కొద్ది పిల్లలు మంచి పిల్లలు వస్తాయి అట్లా ఫీడ్. ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్పండి, మా ఎవరైనా ఇప్పుడు వ్యూవర్స్ చూసే వాళ్ళకి మిమ్మల్ని కనెక్ట్ చేయాలంటే లొకేషన్ చెప్పండి మళ్ళీ ఒకసారి. ఎక్కడ ఈ ఏరియా? ఇది టీ సోడసముద్రము, మదనపల్లి జిల్లా, తమ్మాలపల్లి తాలూకా, మలకల చెరువు మండలం. ఓకే. సో ఇది నా స్టోరీ. ఒక మంచిగా ఒక చిన్న స్టార్ట్అప్ ఎట్లా చేయాలి అంటే మరీ పెద్దగా ఏం చేయలేదు, స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు. అలాగే ఏమంటున్నారంటే ఇక్కడ చూడొచ్చు మంచిగా డ్రమ్ములు వాటర్ గిడ్డ వేసుకునే, ఇది గిడ్డ వేసుకునేకి ఇట్లా నీట్ గా అరేంజ్ చేశారు. మెల్లమెల్ల నేర్చుకున్నారు. ఇంకా ఎక్స్టెండ్ కావాలని కోరుకున్నాను. అలాగే కోళ్ళ ఫారం కూడా సెట్ చేయాలి, కోళ్ళ ఫామ్ కూడా. సో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన. సో అదే ఈ యొక్క కంప్లీట్ స్టోరీ. ఇంకా మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా కోరుకునేది ఉందా? మరి వ్యూవర్స్ కానీ ఏమైనా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంకేమైనా ఫ్యూచర్ ఇచ్చే బాగుంటుంది అని ఏమైనా బాగానే ఉండు. మనం దాంట్లో దిగల వాళ్ళ ప్లానింగ్ చేయాల, మనం చేయలేము. మేము అంతలోనే స్టార్ట్ చేసేసినాం కాబట్టి ఇంకా అది కుదరదే. వాళ్ళు ఇచ్చినప్పటికీ మేము కట్టేటకి వాళ్ళకి మాకు సెట్ కాదులే అనేసి మేము అట్లా చేసినాం. బ్యాంక్ లో ఆల్రెడీ అడిగితే వాళ్ళు ఆ మాట చెప్పిరే. మేము ఆల్రెడీ కొలతలు వేసేసి మొత్తం ఇట్లా పిల్లర్లు నిలబెట్టేసినాం కాబట్టి ఇంకా వాళ్ళు ఇచ్చేది మనకు సెట్ కాదులే అనేసి మళ్ళీ ఓన్గా మేమే చేసుకున్నాం. ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చేదా ఇది చూడడానికి? వస్తున్నారు, చూస్తున్నారు. మేము ఇట్లా వేయాలని ప్లానింగ్ అడుగుతున్నారు, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎట్లా ఎంత ఖర్చు వచ్చింది అని అడుగుతా ఉన్నారు. ఇట్లా ఇవి కావాల్సింటే నెంబర్ ఇస్తా, ట్రేలు కావాల్సింటే ఫోన్ నెంబర్ ఉంది. ఒకవేళ బెంగళూరు బండి చిక్కుతాయి, ఇవి మదనపల్లివి ఇవన్నీ తెచ్చుకున్నాం. ఇవి ఇట్లాంటివన్నీ అంతే మీ ఓన్ గానే అన్ని ఓన్ గానే తెచ్చుకున్నాం. మేము 2-3 సార్లు చూసినాం. ఇట్లా బయట పోయి పోతా ఉండాలా, వస్తా ఉండాలా. 2-3 చోట్ల చూసినాము. వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో చూస్తా పెట్టినట్లు చూసినాము. కానీ వాళ్ళకంటే ఇంకొంచెం కాస్ట్లీగా ఇట్లా చేస్తే బాగుంటుంది అని దాన్ని చూసి ఆపోజిట్ వాళ్ళకు మాకు ఆపోజిట్ గా చేసుకున్నాం. కింద వాళ్ళు పింటికలు పడతాయి, మనం పడకన్నా ఐడియా చేసుకున్నాం. వాళ్ళు ఓన్లీ కిందికి అంటే డైరెక్ట్ మన కాపురం ఉండి ఇక్కడ ఉండాలని కింద మళ్ళీ సపరేట్ చేసుకున్నాం మనం ప్లానింగ్. మీరు అందుకేనా ఇట్లా ఇల్లు కూడా ఇట్లా ఈ డిజైన్ లో కట్టారు? అందుకని ఆడిపి పల్లెలో రావాలంటే నైట్ ఎడతోలేస్తే ఇబ్బంది కదా, దొంగలు పాడు ఉంటారు, మంచి చెడ్డ. అందుకని లేబర్స్ లేబర్స్ నేనే ఇద్దరు, మేమిద్దరమే. ఇప్పుడు ప్రస్తుతానికి పని ఉందనేసి వేరే వాళ్ళని ఒక నెల పెట్టుకుంటా. 10,000 ఇచ్చి ఆయన పెట్టుకున్నాం. ఆయన ఇప్పుడు వచ్చిపోయింది. సో ఇప్పుడు రేటు కూడా ఎట్లా ఉంది? బాగానే ఉందా? రేటు బాగానే పర్లేదు. ఒకవేళ దీనికి ఇట్లా పిల్లలు చనిపోయే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి మామూలు, దానికి సూదులు పడి ఇంజక్షన్లు మాత్రం చూసుకోవాలి. మనం చూసుకోవాలి. మెడిసిన్స్ మరి ఎట్లా? దీనికి మెడిసిన్స్ ఊర్లో చిక్కుతాయి. ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్లు వస్తారు, ఫోన్ చేస్తే వచ్చేస్తారు. ఓకే. సో ఇదే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం మదనపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్నాము. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కమెంట్లో రాయండి ఇంకా అయినా ఏ విధంగా డెవలప్ చేసుకో కమెంట్లో రాయండి. మీరు కూడా కమెంట్లో రిప్లై ఇవ్వండి. అలాగే మీరు దగ్గర ఉందంటే నాకు కలవచ్చు, మళ్ళీ పొట్టేలు కావాలంటే మీరు నా దగ్గర తీసుకోవచ్చు. సో ఇదే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇంకా మరి వీడియోలు కావాలి, మీ ఫామ్లోకి రావాలి, మేము వీడియో చేయాలంటే మాకు అక్కడ ఈమెయిల్ ఉంది, దానిలో కనెక్ట్ కావండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.